వైసీపీ గ్రాఫ్ పైకి 120 నుంచి 123 స్థానాల్లో నెగ్గే అవకాశం. నెల వ్యవధిలో పెరిగిన సీట్ల సంఖ్య. కూటమికి 46 నుంచి 48 స్థానాలే. జన్మత్ తాజా సర్వేలో వెల్లడి. రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు కథన రంగంలోకి అడుగుపెట్టాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. అందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జన్మత్ పోల్ సంస్థ ఆయా పార్టీల గెలుపోటములపై సర్వే నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 123 అసెంబ్లీ స్థానాలు సాధించి మళ్లీ అధికారం చేపడుతుందని వెల్లడించింది. ఇక కూటమి 46 నుంచి 48 స్థానాలతో సరిపెట్టుకుంటుందని చెప్పింది. ప్రస్తుతం ఈ సర్వే వేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సర్వే నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుందట. ఇలా ఆయా సంస్థలు వెల్లడిస్తున్న సర్వేలతో ఆయా పార్టీల నేతలు సతమతం అవుతున్నారు. వైసీపీ గ్రాఫ్ పైకి పోతుంది అనేది చర్చ నడుతుంది. దాని జన్మత్ సర్వేలో కూడా అదే తెలిసింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతోని పొత్తు కోసం మోకాళ్ళడ్డి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండో ఆ రోజు నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రోజుకి వాళ్ళు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రోజుకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి గ్రాఫ్ పైకి పోతుంది. దాంట్లో భాగంగా జన్మత్ సర్వే సంస్థ 120 నుంచి 123 స్థానాలతో మళ్ళీ అధికారం చేపట్టబోతుంది వైఎస్ఆర్సీపీ. 46 నుంచి 48 స్థానాలు కూటమి మీన్స్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అంటే ఆల్రెడీ తెలుగుదేశానికి 23 సీట్లోనే 23 వస్తే మిగతా 15 వీళ్ళు వస్తారేమో, వీళ్ళిద్దరు కలిసి. మొత్తానికైతే 48 దాటే పరిస్థితి, 50 దాటే పరిస్థితి లేదు. అది స్పష్టంగా కనపడుతుంది. ప్రజల నాడి, ప్రజల స్పందన, ప్రజల యొక్క కనెక్టివిటీ వైఎస్ఆర్సీపీతోనే వాళ్ళ మీటింగ్లు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు గ్రామాల్లో చూస్తే అదే అనిపిస్తుంది. ఇది మొత్తానికైతే గ్రాఫ్ పైకి పోయే పరిస్థితి ఉందట. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇది లేదు అంటారు. ఇక ఇది లేదు స్పాన్సర్ చేసి అదే తెలుగుదేశం పార్టీ 120, 150 వస్తాయంటే ఇది నిజమైన సర్వే. వైఎస్ఆర్సీపీ ఎవడని సర్వే చేస్తే అది తప్పు అంటారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్లో చూడండి, దీనిపైన చర్చ పెడతారు. ఇదంతా తప్పు అంటారు. ఇప్పుడు ఎందుకంటే ఇదే మోడీని వ్యతిరేకించి 2018లో బయటకు వచ్చిండు, మళ్ళీ మోడీని పోయిండు. ఇదే వాలంటీర్ని 2019 నుంచి తిడుతూనే ఉండవు. ప్రతిరోజు తిట్టి ఇవాళ అదే వాలంటీర్లకు 10,000 నేను జీతం వస్తా, 50,000 దాకా చేపిస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేపిస్తా అంటాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మరి ఆ ఇంట్లో కూర్చుంటే పెన్షన్ వాళ్ళు ఆ ఇంటికి వచ్చి తీసుకోవాలన్నా, వాలంటీర్ ఇంటికి వచ్చి, మరి ఆ వర్క్ ఫ్రమ్ ఏందో అది అర్థం కాకుండా చెప్తుండు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనికి ఫాలో అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి బాటకి ఆ బాటలో నడిచే కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే అది అద్భుతంగా ఉంది, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. కాబట్టి మనం ఏది చెప్పినా నమ్మరు. ఆయన చెప్పిన బాటలోనే మనం పోదాం. ఇంకా 4 రోజులు అయ్యాక జగన్మోహన్ రెడ్డి కూడా బెస్ట్ సూపర్ పరిపాలన ఉందన్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులను కొంతమంది నమ్మాలనే ఉద్దేశం. కాకపోతే క్రెడిబిలిటీ సమస్య ఉంటుంది. ఆయన ఏది చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో అనేది తెలవని పరిస్థితి అనమాట. అదే నోటితోని తిడుతుడు, అదే నోటితోని పొగుడుతుడు, అదే నోటితోని విమర్శిస్తుడు, అదే నోటితోని పొగుడుతుండు. కాబట్టి దేన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిండు అనేది అలా ఏపీలో ప్రజలు చర్చించుకునే పరిస్థితి. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పైకి పోతున్నట్ట. 120 నుంచి 123 స్థానాలతో మళ్ళా అధికారాన్ని చేపట్టబోతున్నట్టు తిరిగి స్పష్టంగా తెలుస్తుంది. 48, 46 మధ్యలో 45 మధ్యలో కూటమికి సీట్లు వస్తాయనేది స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి.